పరవన్నం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 6 గ్లాసులు పాలు అలాగే 3 గ్లాసులు వాటర్ అనేది తీసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బౌలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఇలా ఈ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పరవన్నం అనేది చల్లారిన తర్వాత కూడా థిక్నెస్ అనేది రాదనమాట. ఇప్పుడు ప్యాన్ అనేది పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌలింగ్ వచ్చిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం అనేది వేసుకుని ఈవెన్గా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటే మనకి బియ్యం అనేది ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇలాగ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు బెల్లం అనేది వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేసి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని ఈవెన్గా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పరవన్నం అనేది రెడీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్